పాస్ అయితే సంతోషపడేది మొట్టమొదటిగా తల్లిదండ్రులే కదండి, అవునా కాదా? ఈరోజు ఏ కార్యం చేస్తే ప్రభు మన పట్ల మనకు సంతోషం కలుగుతుందో ఆ కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. నమ్మి విశ్వసిస్తూ వెళుతున్న వారందరి పట్ల ఈ మాట నెరవేర్చబడును గాక. నువ్వు అనుభవించినవి ఏవైనప్పటికీ, నువ్వు అనుభవిస్తుంది ఏ స్థితి అయినప్పటికీ, నా ప్రభు వాటన్నిటిని సంతోషంగా మార్చగలడు. ఆమేన్, హల్లెలూయా. సుమారు 10-15 సంవత్సరాలు తన జీవితంలో అనుభవించిన ఆ శ్రమలన్నీ ఒక్క దినముతో నా ప్రభు సంతోషంగా మార్చాడు. ఈ మాట కోసమే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నా జీవితాన్ని. ప్రభు ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించారు. ఆ కార్యం ఆమెకి ఎలా మార్చబడిందంటే సంతోషంగా మార్చబడింది. ఒకప్పుడు ఆమె జీవితం సంతోషంగా లేదు. సుమారు ఒక అంచనాకు వస్తే సుమారు 15 సంవత్సరాలు, 10 లేక 15 సంవత్సరాల లోపు ఒక పక్కన నింద, ఒక పక్కన అవమానం, ఒక పక్కన నిట్టూర్పు, మనోదుఃఖం, విసుగుదల, కోపం, ఏమండి బహుదుఃఖం, తన జీవితం మీద తనకే ఒక విరక్తి. ఎందుకు ఈ బ్రతకటం, ఈ నిందల మధ్య, అవమానాల మధ్య? ఇటువంటి స్థితిలో ఉన్న ఆమె జీవితం ఒక్కసారిగా ఎలా మార్చబడిందనంటే, ఈరోజు నా హృదయం నా ప్రభు నందు సంతోషిస్తూ ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రతి వాక్యాన్ని, ప్రతి వ్యక్తి జీవితాన్ని కాస్త లోతుకి వెళ్ళి మనం ధ్యానిస్తే మనకు అర్థమయ్యేది ఒకటి. ఆమె అనుభవించింది సామాన్యమైన వేదన కాదు, నింద, గొడ్రాలు అని ఒక నింద. నిజమే, ఈరోజు చాలామంది జీవితాలు ఇటువంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నారు. ఆర్థిక పరిస్థితులు దాటలేక, దేహంలో కలిగిన రోగాన్ని నెమ్మది పొందుకోలేక, కుటుంబంలో భర్త మారక, పిల్లలు మారక, జీవిత పయనంలో ఎదురయ్యే పరిస్థితులు కృంగిపోతూ ఇంకా జీవితం ఇంతే అనుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, ఈ నెల నా ప్రభు మాటిస్తున్నారు, తన కార్యముల చేత ఆయన నిన్ను సంతోషపరచబోతున్నారు. ఈరోజు హన్నా అంటున్న మాట అదే. ఈరోజు నా దేవుని యందు నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. మరి నీ దుఃఖం ఏమైపోయింది? నీ విసుగుదల ఏమైపోయింది? నీ జీవితంలో కోపం ఏమైపోయింది? నువ్వు ఎదుర్కొన్న ఏడుపు, బహుదుఃఖం ఏమైపోయింది? శ్రమలు ఏమైపోయాయి? నా ప్రభు వాటన్నిటిని నాకు సంతోషంగా మార్చాడు. గట్టిగా చెప్పండి. ఈరోజు నా ప్రభు నేను ఎందుకు తెచ్చారో తెలుసా? ఈ మాటలు నీకు వినిపించాలని. నువ్వు అనుభవిస్తున్న స్థితి ఏదైనప్పటికీ వాటిలో నీకు సంతోషాన్ని ఇవ్వగలిగిన ఒక కార్యం నా ప్రభు చేయబోతున్నాడు. అందరికీ ఒకే కార్యం కాదు కదా, అందరూ ఒక కార్యం కొరకు ఎదురు చూడలేదు కదా. మరి ఏ కార్యము చేస్తే మన జీవితాలకు సంతోషం కలుగుతుందో ఆ కార్యాన్ని నా ప్రభు ఈ నెల చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని మాటను విశ్వసించిన వారందరి పట్ల అది నెరవేర్చబడును గాక.